భగవంతుని యొక్క స్వరూపాల్ని కీర్తించి పరవశించిపోతారు. లలితా పరాభట్టారికా స్వరూపం అంతటిది కూడా సరస్వతీదేవి వీణ వాయిస్తే పొంగిపోతుంది. అందుకే విపంచా గాయంతి వివిధమపదానం పశుపతే అని శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో శ్లోకం ఇస్తారు. చలిత శిరస సాధువచనే అంటారు. అందులో ఆవిడ పరమశివుడి మీద కీర్తనలు వీణ మీద వాయిస్తుంటే సరస్వతీదేవి మహాపతివ్రత కదు తల్లి, తన మీద కూడా పాడచ్చు. కానీ తన మీద పాడితే ఏమిటి పొగడతా అనుకుంటుందిట. వాళ్ళ ఆయన్ని పొగిడితే చెల్లిత శిరస ఇలా ఇలా అంటుందిట, ఎంతో సంతోషంగా. సాధువచనే శభాష్ అంటుంది తిరిగి. అలా ఆవిడ కదుపుతున్నప్పుడు ఇలా ఆవిడ తాటంకాలు ఊగుతాయిట. ఎర్రటి తాంబూల చర్వణం చేస్తున్న నోటితో ఆ వీణానాదం ఇలా వింటుంటే, ఆవిడ యొక్క తాటంకములు ఊగుతుంటే అవి బొగ్గల్లో ప్రతిఫలిస్తే 2 తాటంకములు 4 తాటంకములులా కనపడితే 4 చక్రాల రథం మీద మన్మధుడిక్కొస్తున్నట్టు ఉంటుంది ఆవిడ ముఖం. శంకరులు దీన్ని చూపిస్తూ సౌందర్యలహరిలో స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంకయుగళం చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మదరథం యమారుహ్యద్రుహ్యత్ కవనిరథమర్కేందు చరణం మహావీరోమార ప్రమదపతయే సంగీతవతే అంటారు. అలా వీణానాద నిమీలితనయనే విప్రస్థచూళింబరే అని ఇప్పటికీ కూడా అమ్మవారికి తాంబూలం ఇచ్చిన తర్వాత ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆ తాంబూల చర్వణం చేస్తూ వీణానాదం వింటూ ఆ తల్లి ఇలా తల ఊపుతున్నట్టుగా భావించి నమస్కరిస్తారు పెద్దలు. అంత అమ్మవారు కూడా సంగీతానికి వశవర్తి. మీరు గమనించండి, భారతీయ సంప్రదాయంలో భగవన్మూర్తులందరికీ సంగీతంతో సంబంధం ఉంటుంది. దక్షిణామూర్తిగా పరమశివుడు చేతిలో వీణ పట్టుకుని ఉంటాడు. అసలు ఆ వీణ పట్టుకుని శారద కూర్చుందనుకోండి, శారద వీణ పట్టుకుని కూర్చున్నటువంటి మూర్తి వంక మనం చూస్తే ఆవిడ ఉత్తరక్షణ ప్రయోజనాన్ని ఇస్తుంది. నిన్న దీని గురించి నేను గుంటూరులో కొద్దిసేపు మాట్లాడాను కూడా. నవరత్నమాలా స్తోత్రం అని కాళిదాస మహాకవి చేశాడు. ఆ చేసినప్పుడు ఒక మాట అంటాడు, సరిగమపదనీ రతాం తాం వీణా సంక్రాంత కాంత హస్తాంతం శాంతం మృదుల స్వాంతం అంటాడు సరస్వతీదేవిని పిలుస్తూ. అమ్మా జగన్మాత, నువ్వు చేతిలో వీణ పట్టుకుని హస్తాంతం చేతి చివరతో వేళ్ల యొక్క చివరి భాగాలతో వీణ వాయిస్తున్నప్పుడు మృదుల స్వాంతం శాంతం, నీ మనసు ఎంత సంతోషంతో ఉంటుందో. అప్పుడు నీ దగ్గరికి వచ్చి ఒక్క నమస్కారం చేస్తే, అందుకు చివరి 3 రాత్రులు శారదా నవరాత్రులుగా చేస్తాం. 3 రాత్రులు తిరురాత్రం సరస్వతీ వ్రతం చేస్తాం, సరస్వతిని ఆరాధన చేస్తాం. ఆవిడ అధ్యవసాయముతో కూడుకున్నటువంటి బుద్ధిని ఇస్తుంది, శాస్త్రము మీద విశ్వాసాన్ని ఇస్తుంది, గురువు గారి మాట మీద నమ్మకాన్ని ఇస్తుంది. దానికి శ్రద్ధ అని పేరు. శ్రద్ధ అన్న మాటకు అర్థం ఏమిటంటే శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ కదితా సిద్ధి యా వస్తు ఫలభ్యతే అని శంకర భగవత్పాదుల భాష్యం. శ్రద్ధ అన్న మాట మీద శాస్త్రాన్ని, గురువుగారు చెప్పిన మాటని సత్యము అన్న భావనతో నమ్మి ఎవడు ఆచరిస్తాడో వాడికి ఈ లోకమునందు లభించనటువంటి విషయములు ఉండవు. సా శ్రద్ధ కదితా సిద్ధి యయా వస్తూపలభ్యతే. అటువంటి శ్రద్ధని అమ్మవారు అనుగ్రహిస్తుంది. ఆవిడ వీణ పట్టుకుంటే అంతటి శాంతం మృదుల స్వాంతం. అమ్మవారు అంత అనుగ్రహ రూపిణిగా ఉంటుంది. దక్షిణామూర్తి వీణ పట్టుకుంటారు. ఇప్పటికీ శ్రీశైలం వెడితే క్షేత్రం లోపలికి వెడుతున్నప్పుడు సాక్షి గణపతి దేవాలయం దాటి కుడి చేతి పక్కకి తిరుగుతుంటే ఎదురుగుండా పెద్ద దక్షిణామూర్తి వీణ పట్టుకుని ఉంటారు. కృష్ణుడు ఎప్పుడు వేణువు వాయిస్తూ ఉంటాడు. రాసలీలంతా వేణువే, మహానుభావుడు. ఆ వేణువు గురించి ఒక చమత్కారం. నేను నా చిన్నతనంలో ఏదో ఇంటర్మీడియట్ చదువుకుంటూ ఉండగా భాగవతానికి సంబంధించిన విషయాలు చదువుతుంటే ఓ పుస్తకంలో ఒక విచిత్రమైనటువంటి విషయం చదివాను నేను. ఒక ఆయన ప్రశ్న వేశాడు, కృష్ణుడు వేణువు వాయిస్తున్నప్పుడు చనిపోయినటువంటివి కూడా బ్రతికాయి కదా, అంత గొప్పగా వేణువు వాయిస్తాడు కదా, అమ్మవారు కృష్ణుడు ఇద్దరు ఒకటే రూపం, రాముడు లలిత ఒక రూపం, అందుకే రాజశ్యామల కృష్ణుడు ఒకటి, లలిత రాముడు ఒకటి. స్త్రీ రూపంలో ఉంటే లలిత, పుం రూపంలో ఉంటే రాముడు, స్త్రీ రూపంలో ఉంటే శ్యామల, పుం రూపంలో ఉంటే కృష్ణుడు, ఇద్దరు ఒకటే. ఆ కారణం చేత మీరు ఎప్పుడు
ఎప్పుడైనా చూడండి, కృష్ణుడు వేణువు వాయిస్తుంటే ఆ వేణు నాదానికి అన్నీ బ్రతికాయి. ఒక ఆయన అన్నాడు, మరి అన్నీ బతికితే చేతిలో పట్టుకున్నటువంటి వేణువు కూడా ఒక చనిపోయినటువంటి చెట్టు ఎండిపోతే ఎండిపోయినటువంటి కొమ్మకి కన్నాలు చేసి తెచ్చి కృష్ణుడి యొక్క చేతిలో పెడితేనే కదా వేణువు అయింది. మరి అప్పుడు ఆ వేణువు కూడా చికిత్సద్దా? మరి చచ్చిపోయిన చెట్లే బతికితే వేణువు ఎందుకు చికిత్సలేదని అడిగాడు. అడిగితే జవాబు చెప్తూ అన్నారు, చచ్చిపోయిన చెట్లే కృష్ణ పరమాత్మ వాయించినటువంటి వేణువు నుంచి వచ్చినటువంటి నాదాన్ని విని మళ్ళీ చిగర్చి సంతోషంతో బ్రతకడం ప్రారంభిస్తే, శ్రీకృష్ణ పరమాత్మ తన మృదువైనటువంటి వేళ్ల చివరి భాగంతో పట్టుకుని తన కింది పిరివి మీద పెట్టుకుని తనలో ఉన్నటువంటి ఊపిరిని దానిలోకి ఊది ఆయన లాలాజనం అందులోకి ఎడుతుంటే అందులోంచి నాదం వస్తే చిగరిస్తే మళ్ళీ పుట్టవలసి వస్తుందని ఇంక అలాగే ఉండిపోయింది వేణువు. అది నాదం యొక్క గొప్పతనం. కాబట్టి కృష్ణ పరమాత్మ అంతటి వాడు వేణువు వాయించాడు, సరస్వతీదేవి వీణ వాయిస్తుంది, లలితా పరాభట్టారిక ఎప్పుడు సంగీతం వింటూ ఉంటుంది, మురిసిపోతూ ఉంటుంది. అసలు గణపతి కూడా నృత్యం చేస్తారు. గణపతి కూడా సాయంకాలం వేళ పరమశివుడు తాండవం చేస్తుంటాడు, ప్రదోష తాండవం. జటాటవీ గలజ్జల ప్రవాహ పావిత స్థలే గళేవళం జలం విదం భుజంగతుంగమాలికం ఢమఢమఢమఢమన్ నినాదమడ్డమర్వయం చకార చండ తాండవత్ తనోతున శివ శివం అని ఆ తాండవం చేసేటప్పుడు విఘ్నేశ్వరుడు మధ్యలో వాయిస్తూ ఉంటాడు. అసలు సంగీతంతో సంబంధం లేని వాళ్ళు ఎవరు? అందరూ శ్రీ మహావిష్ణువు తాండవం జరుగుతుంటే పరమశివుడికి నర్తనంలో తాళం వేసి సహకరిస్తూ ఉంటారు. అందుకు కదూ శంకరాచార్యులు వారి శివానంద లహరి చేస్తూ, మహానుభావ నువ్వు ఇన్ని రకాలుగా పరమశివుడికి తోడ్పడ్డావు కాబట్టే నీకు శరీరంలో అర్ధభాగం ఇచ్చాడయా అన్నారు. కాబట్టి అసలు సంగీతంతో సంబంధం లేనటువంటి భగవన్మూర్తులు ఏమున్నాయి మనకి? ఏం ఉండవు. భగవన్మూర్తులే సంగీతానికి అంతటి లోలత్వాన్ని పొందుతారు, అంత ప్రసన్నత్వాన్ని పొందుతారు. అమ్మవారైతే శారదా నవరాత్రులు వస్తున్నాయి. శారదా నవరాత్రుల్లో ప్రదోష వేళ పూజ చేసినప్పుడు అమ్మవారితో చెప్తారు, అమ్మా ఇవాళ తృతీయ దివసే ప్రదోష వేళ పూజాయాం తత్పూజాంగత్వేన గీతం అవధారయా ఓ పాట పాడతారు. అలాగే అమ్మవారి దగ్గరికి వెడితే వేణువు వాయించిన వీణ వాయించిన ఆవిడ బహుప్రసన్నురాలైపోతుంది సాయంకాలం పూట్ల. అందుకే వీణ వినపడితే పరమ సంతోషం. అలమురళీరవ వాజిత కూజిత కోకిల మంజుల మంజురతే అని మహిషాసుర మర్దని అష్టకంలో చెప్పలా? వేణునాదం వింటే ఆవిడ అంత సంతోషిస్తుంది. కాబట్టి దేవతామూర్తులందరూ కూడా సంగీతమునకు వశపడిపోయినటువంటి వారే. రాజోపచారాల్లో గీతం శ్రావయామి వాద్యం ఘోషయామి మనకి పూజలో అంతర్భాగాలయ్యాయి. అటువంటి సంగీతం మన భారతీయ